హాయ్ అండి. కొంతమంది ఎలా అంటారంటే, "ఏంటి ఇంతలా ఉన్నావు" అని అంటారు. మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అవి తిను, ఇవి తిను, బాగా తింటే బాబు హెల్తీగా పుడతాడు, బాగా స్ట్రాంగ్‌గా పుడతాడు, అది ఇది అని బాగా పెడతారనమాట తిండి. మరి తిన్న తిండంతా ఆ బాబుకి పట్టేసి డెలివరీ అయిపోయిన తర్వాత అమాంతం తగ్గాలంటే ఎలా తగ్గుతామండి? మళ్ళీ పా డెలివరీ అయిన తర్వాత కూడా బాబుకి ఫీడింగ్ ఇవ్వాలి, బాగా హెల్తీ ఫుడ్ తినాలి, అది తిను, ఇది తిను అని చెప్తారు. కానీ ఇవన్నీ తిన్నాక మన బాడీ తగ్గాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కదండీ! అది కూడా తెలీదా వీళ్ళకి? ఏంటి ఇంతలా ఉన్నావు, అంతలా ఉన్నావు, ఏంటి ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే రీసెంట్‌గా ఏమైనా డెలివరీ అయిందా? లేపోతే ఏమన్నా డిప్రెషన్‌లో ఉన్నారా? ఆరోగ్యపరంగా ఏమన్నా ఉందా? అని తెలుసుకోకుండా బాడీ షేమింగు ఎలా పడితే అలా చేస్తారనమాట. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవద్దండి. ముందు మెయిన్ మీ బాడీ మీకు ఎలా ఉంది? లావుగా ఉన్నప్పుడు కొంతమంది యాక్టివ్‌గా ఉంటారండి. కానీ లావుగా ఉండి అసలు నడవలేక, తన పని తను చేసుకోలేక, ఆయాసం, రొప్పుతో ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా తగ్గొచ్చండి. ఈ రోజుల్లో తగ్గడం అనేది చాలా ఈజీ అనమాట నాకు తెలిసి. సరేనండి. ఆ విషయం పక్కన పెడితే నేను ఈరోజు పిల్లల కోసం స్నాక్స్ చేశాననమాట. గోధుమ పిండితో స్వీట్, హాట్ ఒకటి చేశాను. హాట్ అయితే చాలా బావుంటుందండి. స్వీట్ కూడా ఇవి పాలల్లో కనుక నానబెట్టుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. చాలా 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 టేస్టీగా ఉంటాయన్నమాట. కేవలం 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేయొచ్చు. కరకరలాడుతూ బాగా క్రిస్పీగా వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అంతే ఈ వీడియో. బాయ్.